ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య మళ్ళీ యుద్ధం పీక్స్కి పరాకాష్ఠకి చేరిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే జూలై 26వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ నేను ఇరాన్ మీద అటాక్స్ ఆపేస్తున్నా, దాడులు ఆపేస్తున్నా అని ఆయనకైనే యూనిలేటరల్గా వెనక్కి వెళ్ళడం జరిగింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా నేను కూడా దాడులు ఆపేస్తున్నా, అమెరికా ఆపితే నేను ఆపేస్తున్నాను కదా, ఎప్పుడు కూడా మేము చేసేది ఓన్లీ డిఫెన్సివ్ పర్పస్ కదా, నేను కూడా ఆపేస్తున్నాను అంటే యుద్ధం ఆగిపోయింది అనుకున్నాం. కానీ విత్ ఇన్ 3 డేస్లో మళ్ళీ జూలై 30వ తారీఖు నుండి డొనాల్డ్ ట్రంప్ అతి భయంకరమైన దాడులు ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదండి, ఇరాన్ మీద 14 దేశాల కూటమిని రెడీ చేశాడు. అంటే ఇప్పుడు దాకా యుఎస్ ఒకటే దాడి చేసింది. అంటే ఇది ట్రంప్ కూటనీతి. ట్రంప్ ఏంటంటే ఒక భయంకరమైన కూటనీతితో మూడోసారి ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇరాన్ దీన్ని ముందే పసిగట్టింది అన్నట్టు ఇరాన్ ప్రవర్తిస్తుంది అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, ఈవెన్ పాకిస్తాన్ కూడా పరోక్షంగా టర్కీతో పాటు ఇప్పుడు ఇరాన్ మీద సంయుక్తమైన దాడులు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. ఏ క్షణంలోనైనా భూతల దాడులకు కూడా ఇప్పుడు అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే తన సెంట్రల్ కమాండ్ ద్వారా ఇరాన్ మీద భయంకరమైన అటాకులకు ఆదేశించడంతో సౌదీ అరేబియా, యుఎస్ కలిసి ఇరాన్ మీదకి వెళ్ళడం జరిగింది. ఇరాన్ ప్రాక్సీస్ ఇరాన్ మీదకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న అంటే గత 48 గంటలు 24 గంటలు గత 48 గంటలుగా అక్కడ గల్ఫ్లో యుద్ధ తంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఎంటైర్ గల్ఫే మండిపోతుంది. ఇప్పుడు వరకు ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చూసాం. కానీ ఇప్పుడు ఇరాను మిగిలిన గల్ఫ్ దేశాల మధ్య కూడా ప్రత్యక్షమైన యుద్ధానికి ఇప్పుడు ట్రంప్ తెర తీశాడని చెప్పొచ్చు. ఇది ఒక కూటనీతి, ఆయన యొక్క యుద్ధ తంత్రాన్ని కొత్తగా ప్రవేశపెట్టాడు. ఎందుకంటే అమెరికా ఇరాన్ని ఒంటరిగా ఓడించలేక ఈ దేశాలన్నింటినీ కూడా రంగంలో దించినట్టు తెలుస్తుంది. దానికోసం ఇప్పుడు నెతన్యాహుని వైట్ హౌస్లో మీట్ అవ్వడం, తర్వాత ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ సౌదీ కింగ్తో ఆల్మోస్ట్ సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకోవడం, పాకిస్తాన్తో మాట్లాడడం, ఇలా ట్రంప్ చేసిన యుద్ధ తంత్రంతో ఇరాన్ పైకి ఈ అన్ని దేశాలు కలిసి వెళుతున్నాయి. ఇప్పుడు ఇరాన్లో ఏంటంటే ఈ దేశాలన్నీ అటాక్ చేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరాన్ విలవిలలాడిపోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బుషేహర్ అణుక్షేత్రం మీద ఈ అటాకులు జరిగినాయి. తర్వాత కెష్ ఐలాండ్లో అది మెయిన్ అనమాట, హార్ముజ్ స్ట్రైట్ దగ్గర ఐలాండ్ మీద అటాక్తో అక్కడ ఒక కపుల్ 3 సంవత్సరాల వాళ్ళ కూతురు చనిపోవడం జరిగింది. దానికోసం ఇరాన్ ఏంటంటే మేము భయంకరంగా నీకు లెసన్ ఉంటుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ బాగేరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదొకటి ఒకటి చూస్తున్నాం. తర్వాత ఈ క్వెష్ ఐలాండ్తో పాటు కిష్ అనే ఒక ఐలాండ్ని, పార్స్ అనే ప్రావిన్స్ని, బుషేహారు, తర్వాత బందార్ అబ్బాసు, అబడాను, అజ్వాన్ అనే సిటీల్ని భయానకంగా అమెరికా యుద్ధ విమానాలు, అమెరికా మిసైల్స్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఎక్కువ ఐఆర్జీసీ కమాండోలు కూడా కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత ఇరాన్ లీడర్లని ఇటు మొసాదు, సిఐఏ, అమెరికాలు టార్గెట్ చేస్తున్నాయి. కానీ ఇరాన్లో ఈసారి అయితే అంతకుముందు గుణపాఠం నుంచి ఏ లీడర్లు కూడా బయట ఎక్కువ తిరగకుండానే వాళ్ళు బంకర్లు ఎక్కడికక్కడ నక్కి ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ముందు లీడర్లనే టార్గెట్ చేసి ఈసారి అయితే లీడర్లు చనిపోలేదు అనేది ఒక విచిత్ర పరిణామంగా అక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న పాపులర్ మూవ్మెంట్ ఫోర్స్ అనేది ఇరాక్లో షియా వర్గం అనమాట. దీని మీద సౌదీ అరేబియా, అమెరికా సంయుక్తమైన అటాక్లో 20 నుంచి 30 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఇరాక్ ఆల్మోస్ట్ ఇరాన్కి సపోర్ట్దారులు ఎక్కువ షియా ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇరాక్ మీద దాడులతో ఈ యుద్ధం ఇరాక్కి వెళ్ళిపోయింది. ఇది స్వయంగా అమెరికా యుద్ధ విమానాలతో కలిపి సౌదీ అరేబియా యుద్ధ విమానాలు దాడి చేయడమే ఇది. అంటే ఇరాన్ పైకి ఇంకా సౌదీ అరేబియా డైరెక్ట్గా అటాక్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు దీంతో పాటు ఖతారు, బహ్రెయిన్, పాకిస్తాను, కువైట్ ఈ 4 దేశాలు కూడా సౌదీ అరేబియా వెనకాల ఉండడం వల్ల ఇరాన్పై యుద్ధానికి వెళ్ళినట్టే అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఒక కొయిలేషన్ని, ఒక సంయుక్తమైన కూటమిని ఇప్పుడు అమెరికా ఫామ్ చేసింది ఇరాన్ని ఒంటరిగా ఓడించలేక అని తెలుస్తుంది. ఇప్పుడు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇప్పుడు హౌతీస్ మీద అటాక్ చేయడం. ఇది ఎలా ఉండగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే మళ్ళీ గాజాలో అటాక్ చేసి కొంతమందిని చంపేయడం జరిగింది. ఇజ్రాయెల్ అక్కడ లెబనాన్ మీద కూడా అటాక్ చేస్తుంది. కానీ ఇరాన్ మీదకి ఇంకా ఇజ్రాయెల్ రావడంలా. ఇప్పుడు దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇరాన్ ప్రాక్సీస్ ఒక భయంకరమైన దాడికి పాల్పడుతున్నారు. అది ప్రస్తుతం కూడా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ తన అమ్ములు పోతులు ఉన్న ఖైబర్ షేకెన్, ఫత్తా 2 లాంటి మిసైల్స్, ఈ మిలిటరీ కామికేజ్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు ఉపయోగించి జోర్డాన్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ ఆహ్వాపు, తర్వాత కింగ్
ఫైజల్ అనే ఎయిర్ బేస్ని అటాక్ చేయడంతో అక్కడ F-35 అనే 2 అమెరికా యుద్ధ విమానాలు పేలిపోయినట్టు తెలుస్తుంది. ఇది అతిపెద్ద అటాక్గా చెప్తున్నారు. ఎందుకంటే అంత ప్రిసిషన్తో అటాక్ చేయడం అంటే ఇరాన్ సామాన్యంగా లేదు. ఇది అమెరికా అటాక్లకి మేం చేసే అటాక్ అని చెప్తున్నారు అన్నమాట. దీంతోపాటు కువైట్, బహ్రెయిన్, ఖతారు, సౌదీల మీద అటాక్ జరిగింది. సౌదీలో పెద్ద ఆయిల్ రిఫైనరీ మీద కూడా అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఈజిప్ట్ కూడా యుద్ధంలోకి వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈజిప్ట్ పోర్టు డైమెట్టా అనే పోర్టులో, తర్వాత సౌదీ అరేబియా అమెరికాకి సంబంధించిన 2 న్యాచురల్ గ్యాస్ ట్యాంకర్స్ని పేల్చేయడం జరిగింది. ఇది ఎవరు అంటే ఇరాన్ అని అమెరికా, సౌదీ చెప్తుంటే ఈజిప్ట్ ఏమంటుందంటే ఇది ఇరాన్ అని మేము అనుకోవడం లేదు అని చెప్తుంది. ఒకవేళ అయితే ఈజిప్ట్ కూడా యుద్ధంలోకి రావడానికి ట్రై చేసినట్టు ఇది ఆఫ్రికా ఖండంలో జరిగిన యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈజిప్ట్ ఉండేది ఆఫ్రికాలో. అంటే ఏంటి, ఎంటైర్ గల్ఫే కాదండి, ఎంటైర్ మేనా రీజన్ అంటారన్నమాట. దాన్ని ఏమంటారంటే మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా రీజన్, మేనా రీజన్ అని పిలుస్తారు. అంటే గల్ఫ్తో పాటు ఇటు టర్కీ అంటే యూరోపు, ఈజిప్ట్ అంటే ఆఫ్రికా కాంటినెంటు, ఇటు మిడిల్ ఈస్ట్ ఆసియన్ 3 ఖండాలకి యుద్ధం విస్తరించిందని చెప్పుకోవచ్చు. కాస్పియన్లోకి ఉక్రెయిన్ అటాక్ చేయడంతో ఉక్రెయిన్ ఆల్మోస్ట్ యూరోప్ కూడా యుద్ధం అయిపోయింది. అంటే ఏంటి, ఇరాన్ అమెరికాల మధ్య మొదలైన ఈ యుద్ధం ఇజ్రాయెల్కి, తర్వాత గల్ఫ్ కంట్రీస్కి, మొత్తం గల్ఫ్ అంతా తగలబడిపోతుంది అని చెప్పొచ్చు. ఇది ట్రంప్ యొక్క కూటనీతిగా మనం చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా ఇరాన్కి 400 మిసైల్స్ని చైనా తన మాన్పాడ్ అంటే భుజం మీద నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే భుజం మీద నుంచి యుద్ధ విమానాలను పేల్చేసి మాన్పాడ్ అనేది అత్యాధునిక మిసైల్స్ని చైనా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే ఇస్తే మాత్రం ఇంకా ఇరాన్ తట్టుకోవడం, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోకి ప్రవేశించడానికి కూడా వీలు ఉండదన్నమాట. ఇది ప్రస్తుతం యుద్ధ తంత్రం ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలోంచి గల్ఫ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం గత 48 గంటల్లో యుద్ధ తంత్రం. ఇప్పుడు యుద్ధంలోకి చైనా, రష్యాలు కూడా డైరెక్ట్గా ఎంటర్ అయినాయా అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చైనా మిసైల్స్ అక్కడ రావడం చైనా బాగా ఖండించలేదు. రష్యా డిఫెన్స్ టెక్నాలజీతో పాటు వేరియస్ మిసైల్స్, డ్రోన్ పార్ట్స్తో పాటు మిసైల్, తర్వాత రష్యా యొక్క డూమ్స్డే ఫ్లైట్ ఆల్రెడీ టెహరాన్లో ఉండడం, ఇవన్నీ చూస్తుంటే చైనా, రష్యాలు ఇరాన్ రక్షణకి దిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేశాల కూటమిని ట్రంప్ ఫామ్ చేస్తే చైనా, రష్యాలు ఇక ఇరాన్కి ఎక్కువగా సపోర్ట్ చేయకపోతే ఇరాన్ యుద్ధతంత్రంలో ఉండలేదు. కాబట్టి ఇటు హౌతీల ద్వారా బాబ్ ఎల్ మండేబ్, సూయజ్ కెనాలు, రెడ్ సీ క్లోజ్ అవ్వడం, హార్మూజ్ క్లోజ్ అవ్వడం, ఇప్పుడు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం ఉండడం, తర్వాత ఆయిల్ రేటు కూడా మళ్ళీ ఎక్కువగా విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాం. ఈ యుద్ధం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే అత్యంత భయానక స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ స్టార్ట్ అయింది. అంటే ఇంకా తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా వెళ్ళిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాకా సౌదీ అరేబియా ఏంటంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేస్తున్న చాలా సమయంతో పేషెన్స్గా అసలు యుద్ధ తంత్రంలోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ హౌతీస్ ద్వారా సౌదీ అరేబియా అబా పోర్ట్ని, ఆ ఆయిల్ ట్యాంకర్స్ని అటాక్ చేసి బాబ్ ఎల్ మండాబ్ని క్లోజ్ చేయడంతో ఇక ఇరాన్ ఏంటంటే ఆల్మోస్ట్ యుద్ధ తంత్రంలోకి దిగిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే 51 దేశాన్ని ఇన్వైట్ చేస్తే 43 దేశాలు అటెండ్ అవ్వడం, ఇందులో 14 దేశాలతో కలిపి సౌదీ అరేబియా ఒక మారిటైమ్ సెక్యూరిటీ అలయన్స్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఇది ఎగెనెస్ట్ హౌతీసు, ఎగెనెస్ట్ ఇరాన్ అనమాట. అంటే సౌదీ అరేబియా యుద్ధంలోకి వచ్చేసింది. ఎందుకంటే హౌతీస్ని తట్టుకుని ఇటు రెడ్ సీని, సూయజ్ కెనాల్, బాబ్ ఎల్ మండాబ్ని రక్షించుకోకపోతే ఇక సౌదీ అరేబియాకి ఇంటర్నేషనల్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోద్ది. ఇప్పటికే హార్మూజ్ స్ట్రైట్ ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల. కాబట్టి బాబ్ ఎల్ మండేబ్ రక్షణకే, హౌతీస్ నుంచి రక్షణకి, ఇరాన్ నుంచి రక్షణకే, ఈ యొక్క రెడ్ సీ, సూయజ్ కెనాల్, బాబ్ ఎల్ మండాబ్ రక్షణకు ఇప్పుడు సౌదీ అరేబియా 14 దేశాల మారిటైమ్ సెక్యూరిటీ కమిషన్, ఇందులో పాకిస్తాను, బంగ్లాదేశ్ ఉండడం ఒక విచిత్రం. తర్వాత బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఎరిత్రియా, జిబౌటి, ఈజిప్టు లాంటి కొన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికా, యుఏఈ అనేది ఇందులోకి జాయిన్ అవ్వలేదు. యుఏఈ, ఒమన్ ఇందులోకి రాలేదు అంటేనే ఇక్కడ విచిత్రంగా ఉందన్నమాట. ఈ దేశాల కూటమి ఇప్పుడు బాబ్ ఎల్ మండాబ్ రక్షణకి దిగిపోయింది. అంటే ఏంటి, ఇరాన్కి వ్యతిరేకంగా సౌదీ అరేబియా 14 దేశాల కూటమిని ఫామ్ చేసింది. ఇదంతా ట్రంప్ యొక్క కూటనీతిగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ట్రంప్ ఇదంతా ఈ 14 దేశాలు ఇరాన్ మీదకి అటాక్కి వెళ్తే, ఇరాన్ ప్రాక్సీస్, హమాసు, హిజ్బుల్లా, అదేవిధంగా హౌతీస్ మీదకి వెళ్తే అమెరికా ఏం చేయబోతుంది అంటే అది భూతల దాడులా, అంటే ఏ రాత్రి ఏ క్షణంలో ఏ విధంగా యుద్ధం ఉంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు చైనా, రష్యాలు కూడా అక్కడ ఉండడం వల్ల యుద్ధ తంత్రం గల్ఫ్ అంతా బొగ్గుమంటుంది. ఈ యుద్ధం పరాకాష్ఠకి, పీక్స్కి చేరిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు.